అయితే ఇనుపపెట్టె తాళం సీత దగ్గర ఉండటం గీత మనసులో అనుమానాన్ని మరింత పెంచింది. ఆ రోజునుంచి గీత సీతను గమనించడం మొదలుపెట్టింది. సీత ఎప్పుడు లేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, అత్తయ్యతో ఏం మాట్లాడుతుంది, మామయ్యతో ఏం మాట్లాడుతుంది అన్నింటినీ గీత గమనిస్తూ ఉండేది. సీతకు మాత్రం గీత మనసులో ఇంత అనుమానం ఉందని తెలీదు. ఆమె ఎప్పటిలాగే ఇంటి పనుల్లో మునిగిపోయింది. ఒకరోజు ఉదయం రామయ్య పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతూ లక్ష్మమ్మతో ఇలా అన్నాడు. లక్ష్మి, రేపు ధాన్యం అమ్మిన డబ్బులో కొంత తీసుకొని ఎరువులు కొనాలి. ఇనుప పెట్టెలో ఉన్న డబ్బు అలాగే ఉందో ఒకసారి చూసుకో అని అన్నారు. అప్పుడు లక్ష్మమ్మ సీతను పిలుస్తుంది. సీతా, సీతా, ఒకసారి ఇలా రా అమ్మా. లక్ష్మమ్మ పిలువగానే సీత వెంటనే అక్కడికి వస్తుంది. ఏమిటత్తయ్యా పిలిచారు? సీతా, ఇనుప పెట్టెలో డబ్బు సరిగ్గా ఉందో లేదో నువ్వు చూసి చెప్పమ్మా అలాగే అత్తయ్యా, నేను వెళ్ళి చూసి వచ్చి చెప్తాను అని చెప్పి సీత ఇంట్లోకి వెళ్తుంది. సీత వెంటనే తాళం తీసుకుని పెట్టె దగ్గరికి వెళ్ళింది. పెట్టె తెరిచి చూసింది. అందులో డబ్బు కట్టలు సరిగ్గా ఉన్నాయి. అది చెప్పడానికి అత్తయ్య దగ్గరికి వెళుతుంది. అత్తయ్యా, ఇనుప పెట్టెలో పెట్టిన డబ్బు మొత్తం అలాగే ఉంది. అదే సమయంలో అటుగా వస్తున్న గీత ఆ మాటలు వింటుంది. అప్పుడామె మనసులో ఇలా అనుకుంటుంది. అయితే ఇనుప పెట్టెలో డబ్బు ఎంత ఉందో అక్కకి పూర్తిగా తెలుసన్నమాట. అయితే సరే లక్ష్మి, నేను పొలానికెళ్ళొస్తా అని చెప్పి రామయ్య పొలానికి బయల్దేరతాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య ఎరువులు కొనడానికి డబ్బు తీసుకుందామని పెట్టె తెరిచాడు. ఒక్కసారిగా అతని ముఖం మారిపోయింది. కంగారుగా లక్ష్మమ్మని పిలుస్తాడు. లక్ష్మి, లక్ష్మి, త్వరగా ఇక్కడికి రా. రామయ్య పిలవగానే లక్ష్మమ్మ పరుగెత్తుకుంటూ వచ్చింది. ఏంటండి, ఏమైంది? అంత కంగారుగా పిలిచారు. డబ్బు కనిపించడం లేదు లక్ష్మి. అయ్యో, ఎంత డబ్బు కనిపించటం లేదండి. ఈ పెట్టెలో 15,000 రూపాయలుండాలి. కానీ ఇప్పుడు కనిపించడం లేదు లక్ష్మి. ఆ మాట వినగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యారు. రాఘవ, మాధవ ఇద్దరూ అక్కడికి వచ్చారు. ఏమైంది నాన్నా, ఎందుకలా కంగారు పడుతున్నారు? అని రాఘవ అడిగాడు. అప్పుడు రామయ్య బాధగా ఇలా అంటాడు. పెట్టెలో పెట్టిన 15,000 రూపాయలు కనిపించడం లేదు. అప్పుడు సీత ఇలా అంటుంది. మామయ్య గారు, నిన్ననే నేను పెట్టె తెరిచాను. అప్పుడు డబ్బు మొత్తం ఉంది. గీత వెంటనే ఇలా అంది. నిన్న పెట్టె తెరిచింది అక్కనే కదా? సీత ఒక్కసారిగా గీత వైపు చూసింది. అవును, కాని అత్తయ్య చెప్పినందుకే తెరిచాను. డబ్బు లెక్క చూశాను అంతే. నేను డబ్బు తీసుకోలేదు. నేను నిన్ను దొంగ అంటున్నానా? నేను తెలిసిన విషయం మాత్రమే చెప్తున్నాను. మాధవ వెంటనే గీతను ఇలా అంటాడు. గీత, మాటలు జాగ్రత్తగా మాట్లాడు. మతి ఉండే మాట్లాడుతున్నావా? రామయ్య మాత్రం ఆలోచనలో పడ్డాడు. ఇంట్లోకి బయట వాళ్ళు ఎవరూ రాలేదు. తాళం కూడా సీత దగ్గరే ఉంది. మరి డబ్బు ఎలా మాయమైనట్టు? ఆ మాట విన్న వెంటనే సీతకి గుండె ఆగినంత పనైంది. మామయ్య గారు, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? లేదమ్మా, నేను నిజం తెలుసుకోవాలని మాత్రమే చూస్తున్నాను. సీత కళ్ళలో నీళ్లు తిరిగాయి. లక్ష్మమ్మ సీతతో ఇలా అంటుంది. నాకు నువ్వంటే నమ్మకం ఉందమ్మా, కాని డబ్బు ఎక్కడికి పోయిందో తెలుసుకోవాలి. అత్తయ్యా, నిజంగా నేను డబ్బు తీసుకోలేదు. నన్ను నమ్మండి. నాకు తెలుసు సీత, నువ్వు తీసి ఉండవు అని. ఏడవుకు. గీత మాత్రం మౌనంగా నిలబడి ఉంది. కాని ఆమె మనసులో మాత్రం ఒక వింత ఆలోచన. ఇప్పుడందరూ అక్కనే అనుమానిస్తున్నారు. ఇది కదా నాకు కావాల్సింది. అదే సమయంలో భద్రమ్మ ఇంటికి వచ్చింది. ఇంట్లో పరిస్థితి చూసి ఇలా అంటుంది. ఏమైంది లక్ష్మమ్మా, అందరూ అలా ఉన్నారేంటి? అని అడిగింది. గీత నెమ్మదిగా విషయం చెప్పింది. భద్రమ్మ ముఖంమీద ఆందోళన నటిస్తూ ఇలా అంటుంది. అయ్యో, అంత పెద్ద మొత్తం డబ్బు పోయిందా? భద్రమ్మ ఏదో ఆలోచన చేస్తున్నట్లు నటించి కొద్దిసేపు ఆగి ఇలా అంటుంది. అయినా అలా ఎలా డబ్బు పోతుంది? అయితే తాళం ఎవరి దగ్గరుండేది? ఎవరూ సమాధానం చెప్పలేదు. భద్రమ్మ సీతవైపు చూసి ఇలా అంటుంది. అది మీ ఇంటి విషయం, నేనేమీ చెప్పను. కాని
నిజం బయటపడాలి. అని చెప్పి భద్రమ్మ వెళ్ళిపోయింది. కాని బయటికి వెళ్ళగానే ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది. నిజానికి ఆ 15,000 రూపాయలను భద్రమ్మే తీసుకుంది. గతంలో ఆమెకు అప్పులున్నాయి. వాటిని తీర్చడానికి డబ్బు అవసరమైంది. సీత తాళం ఎక్కడ పెడుతుందో గమనించి ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం తీసుకుని పెట్టె తెరిచింది. ఇక అందులో ఉన్న డబ్బు తీసుకున్న తర్వాత మళ్లీ తాళం యథాస్థానంలో పెట్టేసింది. కాని ఆమెకు కావలసింది కేవలం డబ్బు కాదు, సీతపై అందరికీ అనుమానం కలిగించడం. అదే ఆమె అసలు పథకం. ఆ రోజు సాయంత్రం రాఘవ మాధవతో ఇలా అన్నాడు. మనం ఇంట్లోనే ఒకరినొకరు అనుమానించుకుంటే ఎలా? ముందు ప్రశాంతంగా నిజం తెలుసుకుందాం. అప్పుడే కదా మనకు డబ్బు ఎలా పోయిందని తెలిసేది. అప్పుడు మాధవ ఇలా అంటాడు. అవునన్నయ్య, నువ్వు చెప్పేది నిజమే. కాని నిజం ఎలా తెలుస్తుంది? గీత మాత్రం వెంటనే ఇలా అంటుంది. నిజం తెలుసుకోవాలంటే అందరి గదులు వెతకాలి. సీత ఒక్కసారిగా బాధగా ఇలా అంటుంది. మీకంతగా అనుమానం ఉంటే నా గది కూడా వెతకండి, నాకు అభ్యంతరం లేదు. సీత అలా బాధపడుతూ చెప్పేసరికి రాఘవికి కూడా మనసులో బాధ కలుగుతుంది కాని ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నాడు. అందరూ సీత గదిని వెతికారు. బట్టలు, పెట్టెలు, అలమారా అన్నీ చూశారు. డబ్బు ఎక్కడా లేదు. చివరకు సీత పెట్టెలో ఒక చిన్న సంచి కనిపించింది. రామయ్య దాన్ని తీసి చూశాడు. అందులో కొన్ని 100 రూపాయల నోట్లు ఉన్నాయి. గీత వెంటనే ఇలా అంటుంది. అదేంటక్కా, నేను డబ్బు తీసుకోనే లేదు అన్నావు. మరి ఈ డబ్బు ఎక్కడ్నుండి వచ్చింది? లేదు గీత, అవి నా దగ్గరున్న పొదుపు డబ్బు, ఇనుప పెట్టెలోని డబ్బు కాదు. ఎంత డబ్బు నువ్వు దాచుకున్నది? 3,000 రూపాయలు. అప్పుడు గీత అనుమానంగా ఇలా అంటుంది. 15,000 పోయాయి అంటే నీ దగ్గర 3,000 ఉన్నాయి. మిగతా డబ్బు? అప్పుడు మాధవ కోపంగా ఇలా అంటాడు. హే గీతా, ఆపు. పిచ్చిగాని పట్టిందా? నోరు ముయ్యి. మాధవ అలా అనగానే గీత తలదించుకుంది. కాని సీత కళ్లలో నీళ్లు తిరిగాయి. చెల్లి, నా దగ్గరున్న ప్రతి రూపాయి గురించి కూడా నీకు చెప్పాలా? గీత ఏమీ మాట్లాడలేదు. రాఘవ తన భార్యవైపు చూసి ఇలా అంటాడు. సీత అలాంటిది కాదని నాకు తెలుసు. అప్పుడు మాధవ కూడా ఇలా అంటాడు. నాకు కూడా తెలుసు వదిన అలాంటిది కాదని. కాని ఆ మాటలతో సమస్య పరిష్కారం కాలేదు. ఎందుకంటే డబ్బు మాత్రం ఇంకా కనిపించలేదు. రామయ్య ఒక నిర్ణయం తీసుకుని ఆ రాత్రి అందరినీ పిలిచి ఇలా అంటాడు. రేపు ఉదయం మనం అందరం గ్రామ పెద్ద దగ్గరికి వెళ్దాం. మన కుటుంబాల్లో గొడవలు రావడం నాకిష్టం లేదు. తప్పు ఎవరు చేసినా బయటపడాలి. సీత తలదించుకుంది. గీత మాత్రం భయపడింది. ఎందుకంటే ఆమెకు తెలీదు భద్రమ్మ తననూ కూడా ఈ కుట్రలోకి లాగడానికి మరో పథకం సిద్ధం చేసిందని. మరుసటి రోజు ఉదయం గీత భద్రమ్మ ఇంటికి వెళ్లి ఆమెను కలిసి విషయం చెప్పింది. అప్పుడు భద్రమ్మ ఇలా అంటుంది. గీతా, భయపడకు. నేనున్నాను. అంతా నేను చూసుకుంటాను. అయితే నేనేం చేయాలో చెప్పండి అత్తయ్యా, మీరు చెప్పినట్టు చేస్తా. భద్రమ్మ నెమ్మదిగా ఇలా చెప్పింది. పంచాయతీలో ఒక్క మాట మాత్రం చెప్పు. ఏంటత్తయ్యా? డబ్బు పోయే ముందు సీతను ఇనుప పెట్టె దగ్గర చూశానని చెప్పు. గీత ఒక్కసారిగా భయపడింది. అప్పుడిలా అంటుంది. కాని అది నిజం కాదు కదా? భద్రమ్మ చల్లగా ఒక నవ్వు నవ్వింది. ఇంకా ఇలా అంటుంది. నిజం చెప్పి నువ్వు ఏం పొందుతావు? నీ భర్తకు, నీ కుటుంబానికి రావాల్సిన వాటిని కాపాడుకోవాలంటే కొంచెం అబద్ధం చెప్పాల్సిందే. గీత మౌనంగా నిలబడిపోయింది. ఆమె జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం ముందుంది. ఒకవైపు తోడికోడలిపై ఉన్న అసూయ, మరోవైపు నిజం. ఆమె ఏ వైపు నిలబడుతుంది? మరుసటి రోజు గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందో తర్వాత భాగంలో తెలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ పైన ఓ కన్నేసి ఉంచండి. హాయ్ హలో ఫ్రెండ్స్, మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.